కొడితే పిల్లి కూడా పులి అవుతుందట. శాంతి దీక్షలు చేసినంతసేపే శాంతి చేస్తాం. శాంతి గనక మేము శాతగాంధులం అని భావిస్తే సమర సింహాలే వేసి తెలంగాణ గడ్డ మీద మళ్ళొక్కసారి మన శక్తిని నిరూపిస్తామని మళ్ళొక్కసారి సిద్ధం కావాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. చేతుల్లో ఆటకుంటే తెలంగాణలో కానే కాదు అసలే. జై తెలంగాణ, జై తెలంగాణ. మొన్న నాది కూడా మైమనారే సార్, మా రాఘవ్ సార్ వచ్చిండు, రాఘవ్ సార్ వచ్చిండు కూడా. మా తెలంగాణ అధ్యాయ వేదిక, పాలమూరు అధ్యయన వేదిక సార్ కూడా వచ్చిండు. మా పాలమూరు ఆడబిడ్డ కాన్పు కోసమని కర్నూలుకు పోతే నువ్వు వద్దని పో పంపించినట. గాంధీ హాస్పిటల్లో ఎవరు ఆంధ్రలో చికిత్స చేసుకుంటలేరా? మేము వద్దని సూది కూర్చామని పట్టుకుంటే ఉంటారా కొడుకులు? ఇలా ఈ దొంగసాలగా బుద్ధి చెప్పాలంటే కిషోడి చేస్తేనే అయితే సార్, లేకపోతే కాదు వినేటట్లేదు. అలా లొల్లి బంద్ కావాలంటే మనం లొల్లి సురువు చేయాల్సిందే, తెలంగాణ వచ్చేదాకా కొట్లాడాల్సిందే. ఇక శాంతి పనికిరాదు. నా ఉద్దేశంలో అయితే శాంతి పనికిరాదు, శాంతి అచ్చిరాదు. తెలంగాణకు అసలు శాంతి తెలియదు. శాంతి ఎవరు చేయాలంటే 60 ఏళ్ళు దాటాక సన్నాసులు దాడాక అడిగిపోయి ఉత్తరాఖండ్ లో చేసుకోవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎందుకు అడ్డం పడతారు రో సీమాంధ్ర నేతల్లారా, ఎందుకు ఎచ్చుల పడతారు రో సీమాంధ్ర పాలకులారా, ఎందుకు అడ్డం పడతారు రో సీమాంధ్ర నేతల్లారా, ఎందుకు ఎచ్చుల పడతారు రో సీమాంధ్ర పాలకులారా, ఎందుకు కుట్రలు చేస్తారు రో సీమాంధ్ర నేతల్లారా, ఎందుకు శిక్షులు పెడతారు రో సీమాంధ్ర పాలకులారా, ఎందుకు కుట్రలు చేస్తారు రో సీమాంధ్ర నేతల్లారా, ఎందుకు శిక్షులు పెడతారు రో సీమాంధ్ర పాలకులారా. ఆయన ఒక బుర్రమిసాలైనా కనిపిస్తున్నాడు టీవీలలో. ఏమన్నా ఏడుగో నా కుర్చీలలో ఢిల్లీలో పైరవీలు చేయని తిరుపతి టీటీడీ చైర్మన్ ఆయన మూటేడున్నదో ముక్కేడుందో కనపడకుండా ఎన్నికలని పెంచుకొని తిరుగుతాడు ఆయన. ఆయన సొమ్మేమని అడిగినాం, ఆయన తాతల జాగిరేమని అడిగినాం. ఇలా తెలంగాణ వద్దని పెట్టుకున్నాడు. తిరుమల తిరుపతి వెంకటేశుని నువ్వు ఎంత నొక్కినావు, ఎంత దాచిపెట్టినావు, ఎంత మూసిపెట్టినావు ఏమైనా అడిగినావా? మా లెక్కలు మా లెక్క మా తెలుసు బిడ్డ, మా బొగ్గు, మా నీళ్లు, మా కొలువులు, మా పదవులు, మా చదువులు, మా రాజ్యం సంగతి మేము కొట్లాడుతుంటే మధ్యలో నీదేంద్ర పానకాల పుడకలాగా. ఇలా తిరుమల తిరుపతి వెంకటేశుని ఉండి లెక్కలు అడిగినమా, ఉండి లెక్కలు అడిగినమా, ఉండి లెక్కలు అడిగినమా, నీ విజయవాడలో కనక దుర్గమ్మ కాసుల రాసులు అడిగినమా, కాసుల రాసులు అడిగినమా, కాసుల రాసులు అడిగినమా, అరే కాకినాడని విశాఖపట్నం ఓడరేవునే అడిగినమా, ఓడరేవునే అడిగినమా, ఓడరేవునే అడిగినమా, నీ కృష్ణా డెల్టా గుంటూరుల మేము గుంటెడు జాగను అడిగినమా, గుంటెడు జాగను అడిగినమా, గుంటెడు జాగను అడిగినమా, అరే కడప కర్నూలు అనంతపురముల ఖాళీ జాగమే అడిగినమా, ఖాళీ జాగమే అడిగినమా, ఖాళీ జాగమే అడిగినమా, నీ జాగలకొచ్చి ఏనాడైనా జబర్దస్తి మేము చేసినమా, జబర్దస్తి మేము చేసినమా, జబర్దస్తి మేము చేసినమా, చల్ పచ్చగా వండే ఇష్టం వేస్తూ కోస్తా తీరాన్ని అడిగినమా, కోస్తా తీరాన్ని అడిగినమా, కోస్తా తీరాన్ని అడిగినమా, చిత్తూరుల పొత్తడిగినమా, చీరాలను వేరాలాడినమా, చీరాలను వేరాలాడినమా, చీరాలను వేరాలాడినమా, ఏమడిగిన మేమేమడిగినము, ఏమడిగినం మేమేమడిగినము. తెలంగాణ కట్టం పడుతున్న సీమాంధ్ర అడ్డగాడిదలారా తమ్ముంటే సమాధానం చెప్పండి. సాహిత్యం గారు అడుగుతున్నాడు. ఏమడిగినం మేమేమడిగినము, మీ తల్లి గారి ముళ్ళు అడిగినమా, ఎందుకు అడ్డం పడతారు రో సీమాంధ్ర నేతల్లారా, ఎందుకు ఎత్తుల పడతారు రో సీమాంధ్ర పాలకులారా, ఎందుకు చిచ్చులు పెడతారు రో సీమాంధ్ర నేతల్లారా, ఎందుకు కాల్చుక తింటారు రో సీమాంధ్ర పాలకులారా, ఎందుకు చిచ్చులు పెడతారు రో సీమాంధ్ర నేతల్లారా, ఎందుకు కాల్చుక తింటారు రో సీమాంధ్ర పాలకులారా. టీజీ వెంకటేష్ ఇంటికి పోయి బంగారం రేటు 31,000 అయింది అక్క. ఇలా ఉన్నారు మా ఆడబిడ్డలు ఉన్నారు. బంగారం రేటు 31,000 అయింది. ఎంత పెరిగినా కానీ పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా కష్టం చేసి అప్పు చేసి అయినా కొనుక్కున్నాం కానీ పక్కన ఇంటికి పోయి అడిగినావా? వీళ్ళు మనల్ని కలిసి ఉన్నారు కదా, వీళ్ళు కూడా తెలుగే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర పోయి ఏడాడని అప్పు తెచ్చుకున్నావా? వీళ్ళు చెప్పేది ఇప్పుడు ఇటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా తెలుగు మాట్లాడే ప్రజల మధ్యన విభజన ఎందుకు? మీ ముఖం మా ముఖం ఒకటే తీరుకున్నది కదా, ఎందుకు విడిపోవాలంటే ప్రపంచంలో మనిషి అన్నోడు గట్టినే ఉంటాడు. పై 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, మనిషి ఒకటే ఉన్నది. మనుషుల తీరు ఒకటే కానీ మీ బుద్ధి వేరే ఉన్నది, మా బుద్ధి వేరే ఉన్నది. వరిసేను కలుపు మొక్క కూడా ఒకటే తీరు ఉంటుంది. ఆ కలుపు మొక్కను కనుక వీకైపోతే ఉన్న వరిసేనంతా పాడైపోతుంది. మా ప్రాంతంలో
మొలిసిన కలుపు మొక్కలే మీ సీమాంధ్ర నాయకులు. మిమ్మల్ని పీకేసే తరుణం పద్యంలో ఉన్నది, తొందరలో ఉన్నది. మీ పీకేస్తాం, ఆ సంగతి కూడా తెలుసుకుంటాం మళ్ళొక్కసారి. టీజీ వెంకటేష్ ఇంటికి పోయి కేజీ బంగారం అడిగినమా, కేజీ బంగారం అడిగినమా, కేజీ బంగారం అడిగినమా. లతుకోరి 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 ఖతర్నాకు లతుకోరి అరలతుకోరి ఆలగడ పాటి గని లాటరీ ప్లాటులను అడిగినమా, లాటరీ ప్లాటులను అడిగినమా, లాటరీ ప్లాటులను అడిగినమా. టీజీ వెంకటేష్ ఇంటికి పోయి కేజీ బంగారం అడిగినమా, కేజీ బంగారం అడిగినమా, కేజీ బంగారం అడిగినమా. రాయపాటిగా మేకపాటి రియల్ ఎస్టేటుల వాటడిగినమా, రియల్ ఎస్టేటుల వాటడిగినమా, రియల్ ఎస్టేటుల వాటడిగినమా. సన్నగా కూసే శైలజనాథు మూరెడు బట్ట ఇస్తే అంగిలా గుట్టుకొని తిరిగేటోడు మొన్నదాకా ఇప్పుడు శంఖ ఎగుతున్నాడు. ఆయన తెలంగాణ వద్దట, సమైక్యాంధ్రణ కావాలట. ఆయన ఒట్లాడు సరిపోక ఆయన పెండ్లము, ఆయన శల్యలు కథ అందరు కలిసి గవర్నర్ బంగ్లా పోబట్టి ఆడు ఎండితి వారన్నా లేకపోయా పుసుకురా. వీళ్ళకి ఏం కర్మ నాకు ఆయన అర్థమైతే లేదు. వాళ్ళు ఇంట్లో కూర్చొని మంచిగా ముచ్చడి పెట్టాక వాళ్ళకేం పని గవర్నర్ బంగ్లా నాకు అర్థం కాదు. వాళ్ళకంటే అత్యంత కష్టం అంటే కష్టం అవుతున్నదట, బాధ అంటే బాధ అవుతున్నదట, కన్నీరంటే కన్నీరు. ఏనాడన్నా రాయలసీమ ప్రజలు నీళ్లు లేక తల్లడితుంటే ఈ శైలజనాథ్ పెండ్లం వచ్చి మా ఇంట్లో ఫిల్టర్ వాటర్ ఉన్నాయి తాగమని ఇచ్చింది. ఏమన్నా ముఖం కూడా తెలియదు కానీ ఇప్పుడు అంటే కష్టపడితే కష్టమైందని 60 అప్లికేషన్ ఇచ్చొద్దండి. ఈ సన్నగా కూసే శైలజనాథ్ తమలపాకులను అడిగినమా, తమలపాకులను అడిగినమా, తమలపాకులను అడిగినమా. ఈ దొంగల ముఠ ఢిల్లీలో పైరవి చేస్తున్న ఈ దొంగల ముఠాకి నాయకుడు సీక్రెట్ గా సాప కింద నీళ్ళలేక ఒక మనిషి ఉంటాడు ఎప్పుడు. సన్నగా కూసే దొంగల ముఠ కేవీపీ గారిని పురుత్తమని అడిగినమా, పురుత్తమని అడిగినమా, పురుత్తమని అడిగినమా. సప్పు నాయాల సప్పవరిని సప్పుల కంపెనీ అడిగినమా, సప్పుల కంపెనీ అడిగినమా, సప్పుల కంపెనీ అడిగినమా. ఏమడిగినం మేమేమడిగినము, ఏమడిగినం మేమేమడిగినము, మీ అత్తగారి సొత్తు అడిగినమా. ఎందుకు అడ్డం పడతారు సీమాంధ్ర నేతల్లారా, ఎందుకు ఎత్తున పడతారు సీమాంధ్ర పాలకులారా, ఎందుకు రెచ్చగొడతారు సీమాంధ్ర నేతల్లారా, ఎందుకు శిక్షులు పెడతారు సీమాంధ్ర పాలకులారా, ఎందుకు ఎత్తున పడతారు సీమాంధ్ర నేతల్లారా, ఎందుకు రెచ్చగొడతారు సీమాంధ్ర పాలకులారా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అసలు భద్రత లేదు భద్రత లేదని మొత్తుకుంటారు కదా. భద్రత ఎవరికి కావాలి నిజంగా చెప్పమని చెప్పారు. వాళ్ళకి గుణమేసి వేసుకొని మన శ్రీశైలం పోతే సిద్దిపేటలను కొట్టివి, మన తిరుపతి పోతే విఎస్ హనుమంతరావుని కొట్టివి, కర్నూలుకు పోతే కాన్పు చేసుకుని ఆడబిడ్డని ఎల్లగొట్టివి, మన పోతే ఇంకొక ఏటుకాడ పోయి రాజమండ్రికి వచ్చిందని మా రిజిస్ట్రేషన్ ఉన్న హైదరాబాద్ బండిని తగలబెట్టి. భద్రత ఎవరికి కావాలి? భద్రత కావాల్సింది తెలంగాణ బిడ్డలకు కావాలి. పుణ్యక్షేత్రాలకు పోయిన తెలంగాణ బిడ్డలకి ఇలా భద్రత లేదు. మొగుని కొట్టి మొత్తుకున్నదట వెనకటికి ఒక ఆమె. ఇంకా మొగుని కొట్టుకొచ్చి లబలబలబల మొత్తుకుంటే నన్ను నమ్ముతాను అనుకోని కొట్టేదేమో వాళ్ళు భద్రత కావాలి. అమ్మో మాకు భయం అవుతున్నది, మాకు భయం అవుతుంది. ఎవరికి భయం అవుతున్నది? మాకు భయం అవుతున్నది మీతో కలిసి ఉండాలంటే. మేము ఇంకా 1000 మంది 1200 మంది చచ్చిపోయిన తర్వాత కూడా మా శవాల మీద పడి ఇంకా బొంగు పేరాలు ఏరుకొని తినాలనుకుంటున్నాం. మీ దుర్మార్గపు ఆలోచనను పోగొట్టుకుంటే అన్నదమ్ముల్లా మేము ఆత్మీయుల్లా కలిసి ఉంటాం. లేకపోతే తమిళనాడులో రాజాజీ మాట్లాడిన మాట కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మమ్మల్ని అట్లా తయారు చేయకండి. మేము శాంతితో సద్భావనతో అన్నదమ్ముల్లా ఆత్మీయులుగా కలిసి ఉందామని మనందరం కూడా చెప్తున్నాం. మళ్ళొక్కసారి సీమాంధ్ర ఇక్కడ ఎవరైనా ప్రజలు ఉంటే మేము మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. కష్టపడి తట్టబుట్ట ఎత్తుకొని మేస్త్రి పని చేసుకునేటోని, కొబ్బరి బొండాలు కొట్టుకునేటోని, బజ్జీల బండి పెట్టుకుని అమ్ముకుంటోని, సికింద్రాబాద్ దగ్గర సాక్షులు అమ్ముకునేటోని మీద మా పంచాయతీ లేదు. కానీ ఇదే హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టూతా భూములు కబ్జా చేసి మా బతుకుల్ని బట్టెవాజు పాలు చేసిన సీమాంధ్ర పెట్టుబడిదారుల మీదనే తెలంగాణ ఉద్యమం ఉంటది తప్ప తెలంగాణ ఎప్పుడు కూడా సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు. ప్రజల్ని మేమందరం కూడా గౌరవిస్తాం. ప్రజలే ఎప్పుడు కూడా మన అందరం కూడా కలిసి ఉందామని మళ్ళొక్కసారి మీ కాళ్ళు మొక్కి దండం పెడతాం. ఇక్కడ బతుకుతున్న సీమాంధ్ర ప్రజలు ఎవరైనా ఉంటే మీరు ఉత్తరాలు రాసి పంపండి మీ సీమాంధ్ర నాయకులకి. మేము ఇక్కడ మంచిగానే ఉన్నాం, మా మధ్యలో సిచ్చు పెట్టకండి. మీ స్వలాభాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి, మాకు మేము కలిసి ఉంటామని వాళ్ళకు ఉత్తరాలు రాసి పంపండి. తెలంగాణ ఉద్యమానికి మద్దతునివ్వండి. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్న భరోసా మా డాక్టర్ మిత్రులు మేము కూడా అందరం కూడా కలిసికట్టుగా తెలంగాణ 4.5 కోట్ల సమాజం వాగ్దానం ఇస్తున్నది. మీకు ఎటువంటి ఆపద రానివ్వము, మిమ్మల్ని కూడా మేమందరం కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటామని మళ్ళొక్కసారి అందరం చప్పట్లు కొట్టి తెలియజేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై ఇప్పుడు తెలంగాణ. మాట్లాడిన మాటలన్నిటి సారాంశం ఒకవేళ మాటలు అర్థం కాకపోతే ఎవరికైనా పాట పాడి కూడా వినిపిస్తాం మళ్ళా. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా మనం కలిసుందాం. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా మనం కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం. విభజనతో అభివృద్ధి జెండాను రెండు రాష్ట్రాల్లో ఎగరేద్దాం. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా మనం కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం. విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం. ఇవాళ మా పోలీస్ అన్న కూడా వచ్చిన, మా పోలీస్ కానిస్టేబుల్ నాకు చాలా మంది దోస్తులు ఉన్నారు, మా ఎస్ఐ సాబులు, సిఐ సాబులు నా దోస్తులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన దుఃఖం ఇప్పటికీ గుర్తు చేసుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి సార్. సీమాంధ్ర అధికారుల కింద పని చేయలేక నిజంగా ఇంటికాడ కూల్ చేసుకొని బతికిన మంచి మంది పోలీస్ జాబులకు అనవసరంగా వచ్చిన బాధపడుతున్నారు. ఆ బాధ భరించలేకనే పోలీసు కృష్ణ కామారెడ్డిలో తుపాకీతో కలుసుకొని కింద వాడు చచ్చిపోయాడు. వాళ్ళ అమరత్వం సాక్షిగా కూడా తెలంగాణ పోలీసులు కూడా మా సొసైటీ మాకుండాలి, మా అసోసియేషన్ మాకుండాలని వాళ్ళు కూడా సపరేట్ సంఘం పెట్టుకొని ఇలా బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది శుభ సూచకం, ఇది శుభ పరిణామం. తెలంగాణ గడ్డంతా కూడా మళ్ళొక్కసారి చేతనం కావాల్సిన సందర్భం వచ్చింది. కానీ అందరి తరపున సీమాంధ్ర ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఒకటే, 60 ఏళ్ల మా దుఃఖాన్ని అర్థం చేసుకోమంటున్నాం. కల సాకారపు ఆనందాన్ని నిలుపమని అర్థిస్తున్నాం. మీ నాయకులాడే నాటకాల్లో మీరు పాత్రులు కావద్దంటున్నాం. మీ నాయకులాడే నాటకాల్లో మీరు పాత్రులు కావద్దంటున్నాం. సమైక్యవాదంతో మా ప్రాంతపు సావును కోరద్దంటున్నాం. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా మనం కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడల్లా సీమాంధ్ర నాయకులు చెప్పే మాట ఒకటే, మనం తెలుగు పైకి మాత్రమే తెలుగు, లోపల పోయి చూస్తే నీది తినాలి, నాది తినాలి. నీది గుంటూరే, నాది గుంటూరే, నీది చిత్తూరే, నాది చిత్తూరే, పైకి మాత్రమే తెలుగు. ఇటువంటి వచ్చినప్పుడల్లా అందుకే మళ్ళొకసారి దండం పెట్టి చెప్తున్నాం, తెలుగు పేరుతో తెలంగాణను తెరలు చేయొద్దనంటున్నాం. బలవంతపు మీ ప్రేమలతో మము బలి చేయొద్దని అంటున్నాం. సంధి సమయమున సమైక్యమంటూ చిచ్చు పెట్టొద్దనంటున్నాం. అబద్ధాలతో నిర్మితమైన ఉద్యమం వద్దని అంటున్నాం. సమైక్యత వద్దని అంటున్నాం. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా మనం కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం. హైదరాబాదులో నివసించే ఆంధ్రోళ్లకు భయం వద్దంటున్నాం. హైదరాబాదులో నివసించే ఆంధ్రోళ్లకు భయం వద్దంటున్నాం. నిర్భయంగా జీవించొచ్చని మా తరపు వాగ్దానం ఇస్తున్నాం. అన్ని ప్రాంతాల వారితో సరిగా హక్కులుంటాయని అంటున్నాం. హైదరాబాద్ ఆంధ్రలో ఒక్కలే బతుకుతున్నా, బీహారోడు బతుకుతాడు, గుజరాతోడు బతుకుతాడు, రాజస్థాన్ బతుకుతాడు, ఢిల్లీోడు బతుకుతాడు, హర్యానాడు బతుకుతాడు, తమిళనాడు ఉంటాడు, కన్నడోడు ఉంటాడు, మరాఠోడు ఉంటాడు, అందరు ఉంటారు. ఎవరికి లేని భయం వీళ్ళకెందుకు వచ్చింది? ఎవరికి లేని భయం వీళ్ళకెందుకు వచ్చింది? ఒక ఇంట్లో నలుగురు కలిసి ఉన్నప్పుడు ఏదో చైనో పరసో పోయేటప్పుడు సెట్ చేయరు అంటే ఎవరికి భయం ఉంటుంది? చైనో పరసో కొట్టొచ్చినప్పుడు భయం ఉంటుంది. ఇప్పుడు భయం అంతా గదే, భయం అంతా గదే. భయం అంతా గదే. అందుకే మేము చెప్తున్నాం, నిర్భయంగా జీవించొచ్చని మా తరపు వాగ్దానం ఇస్తున్నాం. అన్ని ప్రాంతాల వారితో సరిగా హక్కులుంటాయని అంటున్నాం. అనవసరపు ఆందోళనలతో ఆగం చెయ్యొద్దంటున్నాం. మీరు ఆగం కావద్దంటున్నాం. ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా మనం కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసుందాం. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా ఎవరైనా ఉంటే మనల్ని ఉంటే నన్ను మనసులో పెట్టుకోకూరి, నా మీద కోపం పెంచుకో.
అనుకోకూడదు. అంటున్నది మిమ్మల్ని ఏం కాదు, ఎందుకంటే ఈయన పనిచేసే పత్రికా మిత్రుడు మనోడే, రాసేటోడు మనోడే కానీ వేసేటోడు మాత్రం వాడయ్యాడు. మనోడు ఎంత పెద్దగా రాసినా ఎంత పెద్దగా చూపించినా 3 ముక్కలు కూడా పేపర్లో రాసి పెట్టుకోండి సార్. నేను చెప్తున్నా, రేపు కనుక మీ దీక్ష కనుక ఈనాడు ఉన్న సాక్షి వస్తే నా మీద వస్తే రాదు, నిజంగానే చెప్తున్నా. ఎందుకంటే అవుతుంది తప్ప యుద్ధం లేని కాబట్టి మనసు వస్తలేదు. అందుకనే వాళ్ళకి మీ అందరి తరఫున మా తరఫున జ్యోతిలో కూడా రాదు, ఏ పేజీలో కూడా రాదు. ఇంకా అంత కోర్సు శాస్త్రాలు పెట్టుకొని జ్యోతిని పెట్టుకుంటే ఎవరు పెట్టుకుంటాడు? ఇక రెండోసారి పీకేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేము కూడా మీ తరపు మా తరపు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అతి ప్రవర్తన 9 మీరొద్దని మీ మీడియాను వేడుకుంటున్నాం. అతి చొరవ 9 మీరొద్దని మీ మీడియాను వేడుకుంటున్నాం. ఘోరంతను కొండంతగా చూపి రెచ్చగొట్టొద్దనంటున్నాం. మీరు పెట్టుకున్న విలువలకే కట్టుబడి ఉండమంటున్నాం. మీరు పెట్టుకున్న విలువలకే కట్టుబడి ఉండమంటున్నాం. ఇరు ప్రాంతాల్లో శాంతి కోసము సహకరించమని అంటున్నాం. మేము చేతులు జోడించి అడుగుతున్నాము. ప్రాంతాలుగా విడిపోరాం, ప్రజలుగా మనం కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోరాం, ఆత్మీయులుగా కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోరాం, ఆత్మీయులుగా కలిసుందాం. అన్నదమ్ములుగా విడిపోరాం, ఆత్మీయులుగా కలిసుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై సీమాంధ్ర, జై తెలంగాణ, జై సీమాంధ్ర, జై తెలంగాణ, జై సీమాంధ్ర. ఓకే, సమైక్యాంధ్ర మాత్రం నో. గది మాత్రం చెప్తాడు మళ్ళీ. ఎందుకంటే మాకు ఇష్టం లేకుండా మీకు కలవడానికి అర్హత లేదు. ఎక్కడైనా మొన్న ఇంకొక పత్రిక రాసింది కదా, వాళ్ళకి సిగ్గుశలం కొంచెం ఉండాలి సార్. భారత స్వాతంత్ర పోరాటం తర్వాత సమైక్యాంధ్ర పోరాటమే పోతుందట. భారత స్వాతంత్ర పోరాటం ఎందుకు తెలిసిందా? ఏదో తెలుసా? ఎందుకు జరిగింది? స్వాతంత్రం కోసం జరిగింది. ఇక్కడ జరుగుతున్న పోరాటం స్వాతంత్రం కోసం జరిగింది. అక్కడ దోసుకోవడానికి జరుగుతున్న పోరాటాన్ని నువ్వు పెద్దదని రాస్తే ఇక తెలంగాణ ప్రజలు ఎట్లా ఊరుకుంటారు చెప్పు? ఆ పత్రిక మీద కోపం రాదా? కాబట్టి ఈ సొంతగాన్ని కట్టిపెట్టి తెలంగాణ బిడ్డల మనోభావాలు అర్థం చేసుకొని తెలంగాణకు సహకరిస్తే సరి సరి, లేకపోతే రామ్ రామ్ బరి బరి సరి సరి మేము కూడా చింతపరిగలు అందుకుంటాం. ఇక జై తెలంగాణ, జై తెలంగాణ. ఇష్టం లేకపోయినా ఇన్నందుకు ఇంతసేపు అందరూ నిలబడ్డందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమ కళాకారులు జై తెలంగాణ. ఇష్టమే.